ఈ రోజున మరి ఎస్సీ అందరం కలిసి మా నాయకులందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. మాట్లాడుకుందాం రండి అని అందరిని కూడా ఆహ్వానం పలికాం. ఈ రోజున మెడికల్ కాలేజీలు విషయానికి వస్తే మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో మరిన్ని ఏరే ప్రాంతాల్లో కానీ ఒకే దఫలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసుకుని వచ్చి దాన్ని ప్రారంభించినటువంటి అంటే కన్స్ట్రక్షన్ మొదలెట్టినటువంటి ఘనత ఏనాడు కూడా ఏ ప్రభుత్వానికి ఏ ముఖ్యమంత్రికి దక్కలేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. తన తండ్రి ఆరోగ్యశ్రీ ప్రజలకి మంచి వైద్యం ఇవ్వాలి, మంచి విద్య ఇవ్వాలి అని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంటు ఈ పథకాలు పెట్టి 4 అడుగులు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి కూడా ముందుకెళ్ళి తన తండ్రి మాట ఇంకా బాగా నెరవేర్చాలని చెప్పేసి పేద ప్రజల మీద అభిమానంతో వారు అందరికీ కూడా వైద్యము విద్య అందాలి. అందిన రోజునే అన్ని కుటుంబాలు కూడా బాగుపడుతుంది. ఏ కుటుంబం కూడా చింతించకూడదు, బాధపడకూడదు. ఏ కుటుంబం ఏ వ్యక్తి కూడా ఎవరి కాళ్ళ కింద ఉండకూడదు. వాళ్ళకు వాళ్ళు ఎదగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా స్వతహాగా నిలబడాలన్న ఉద్దేశంతో చాలా ఆలోచించి ముందు చూపుతోటి తను ఈ యొక్క మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే ఈ వైద్య విధానం కానీ విద్యా విధానం కానీ చాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని నిలబెట్టుకోకుండా నేను విజనరీ అని 100 సార్లు చెప్పుకుంటున్నటువంటి ఈ దద్దమ్మ చంద్రబాబు నాయుడు మరి విజనరీ అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చెయ్యాలి ప్రతి మానవుడు కూడా. అటువంటి ఆలోచనలతో చేస్తే అది విజనరీ అంటారు. అంతేగాని నువ్వు మాయ మాటలు మంచి విజన్తో చేసినటువంటి రాబోయే కాలాలలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని అన్నీ కూడా తుంగలో తొక్కి ఈ రోజున నువ్వు చేస్తున్నది ఏంటి? అన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నావు. కోట్లు విలువ చేసినటువంటి కాలేజీ వెనకాల ఉన్న భూములను కూడా ఎకరం 100 రూపాయలకి నువ్వు ఇస్తున్నావు అంటే నీ విజన్ ఏంటో మాకు అర్థమవుతుంది. నేను సంపద సృష్టించడము మా పార్టీకే తెలుసు, దానికి మంత్రం కూడా మాకే తెలుసు అని చెప్పేసి మాయ మాటలు మాట్లాడావు. మరి సంపద సృష్టించడం అంటే ఉన్న కాలేజీలని అమ్ముకోవడమా? నీ అనువాయులకి నీ వెనకాల చెంచాగాళ్ళకి నువ్వు ఈ కాలేజీని ప్రైవేటు పరం చేయడమా? సంపద సృష్టించమని మేము అడుగుతున్నాము. మరి చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలి. పేదలకు అందవలసినటువంటి ప్రతి దాని మీద కూడా నువ్వు ఉక్కుపాదం వేస్తున్నావు. పేదలంటే నీకు పడదని మాకు తెలుసు, మా దళితులంటే నీకు పడదని మాకు తెలుసు. నువ్వు ఎన్నోసార్లు చెప్పావు దళితుల్లో పుట్టాలా అని చెప్పేసి అన్న మాటలు నువ్వు అన్నావు. అసలు దళితుల ద్వారా వాసన వస్తుందని చెప్పినోడు మీ మంత్రివర్గంలో ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళందరినీ నువ్వు వేసుకొని దళితులన్నా కానీ పేద వర్గాలన్నా కానీ నీకు అసూయ 100%. అది ఏనాడు నుంచో నీ రక్తంలో జీర్ణించుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఉన్నాడని చెప్పేసి పేదలకి అన్యాయం చెయ్యాలన్న ఉద్దేశంతో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాకూడదు అన్న ఉద్దేశంతో నువ్వు ఇలాంటి బూటకపు మాటలు మాట్లాడుతూ అన్నీ చేసేస్తున్నాను, అన్నీ వచ్చేస్తున్నాయి. చంద్రబాబు ఏనాడైనా కానీ ఆయనకు 5 సంవత్సరాలు ఇస్తే రాబోయే 2020 అన్నాడు, ఏమీ లేదు. సువర్ణ యుగం చేస్తా అన్నాడు, ఏమీ లేదు. ఇప్పుడేమో 2047 2050 అంటున్నాడు. అంటే నీకు ఇచ్చిన 5 సంవత్సరాలు నీకు సరిపోదని చెప్పేసి ఒప్పుకుంటున్నటువంటి దద్దమ్మ సీఎం నువ్వే. నీకు 5 సంవత్సరాల్లో నువ్వేం చేశావు నువ్వు చెప్పగలవా? నీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్పగలరా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఉన్నటువంటి మేమందరం కూడా కాలర్ ఎగరేసి మేము జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏం చేశారో అని చెప్పేసి నిక్కచ్చిగా మేము చెప్పగలం. ఎందుకంటే ఆ రోజునే సచివాలయం గోడల మీద మేము ఏం చేసామనేది క్లియర్గా రాసి ప్రజలందరికీ కూడా అందుబాటులో పెట్టాం. నువ్వు నెట్లో కొట్టుకుంటావో కంప్యూటర్లో చూసుకుంటావో దేంట్లో చూసుకున్నా కానీ మేము క్లియర్గా బోర్డు మీద పెట్టాం. నువ్వు ఈనాడు నువ్వు చేస్తున్నటువంటి ఏ పథకమైనా కానీ నువ్వు ఈ రకంగా సచివాలయాల గోడలకు కానీ నువ్వు ఎక్కడైనా కానీ క్లియర్గా ప్రజలకు చెప్పగలుగుతున్నావా? 3 గ్యాస్ సిలిండర్లు అన్నావు, 3 ఇవ్వగలిగావా? ఉచిత బస్సు అన్నావు, కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నావా? మా అక్క చెల్లెళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నావు నువ్వు ఇచ్చినటువంటి ఉచిత బస్సు అన్న పేరు. నువ్వు మాట వరుసకి ఇస్తాను చేస్తాను అంటావే తప్ప ఏనాడు ఏది ఇవ్వవు పేద ప్రజలకి, ఏనాడు ఏది చెయ్యవు.
100% రాబోయే కాలంలో నీకు గుణపాఠం చెప్తారు. ఏమనంటే డబ్బు సృష్టిస్తానన్నావు, నీకు నువ్వు సృష్టించుకుంటున్నావు, నీ కొడుకుని సృష్టించేస్తున్నావు. కల్తీ మద్యం పెట్టుకొని దాని వెనకాల ఉన్నది మీరే. కల్తీ మద్యం పెట్టి ఈ రోజున ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నావు నువ్వు. మరి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు నీకు గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.